ప్రైజ్ ద లార్డ్. జూన్ 12వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వచనంలో నేను అని ఎవరు మాట్లాడుతున్నారు అని మనం చూసినట్లయితే హబక్కుకు అనే భక్తుడు చెప్తున్న మాటలివి. ఎందుకు ఆనందిస్తాడు, ఏ సందర్భంలో ఆనందిస్తాడు అని కనుక మనం చూసినట్లయితే దీనిపైన వచనంలో భక్తుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లకు కాపు లేకపోయినా, చేనులో పైరు రాకపోయినా, గొర్రెలు లేకపోయినా, పశువులు లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తానని చెప్తున్నాడు. అక్కడ భక్తుని పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అన్ని వైపులా కొరతే ఉంది, ఎక్కడ కూడా సమృద్ధి లేదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితే వస్తుంది కదా. అన్ని కష్టాలు ఒకేసారి వస్తాయి, ఎటు చూచినా దిక్కుతోచని పరిస్థితి అయిపోతుంది. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటే సమస్యలు రావు, కష్టాలు రావు అనుకుంటారు. కానీ సమస్యలు అందరికి వస్తాయి. సమస్యలు రావటం అనేది మన చేతుల్లో లేదు, కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు స్పందించటం అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కొంతమంది సమస్యలు రాగానే వారికి గుర్తొచ్చే ఒకే ఒక్క పరిష్కారం చనిపోవటం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకు అది పరిష్కారం కాదు. నీవు ఈ లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందిస్తే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుకోలేవు. అవి నీతో ఉన్నప్పుడు మాత్రమే ఆనందించగలుగుతావు. అంటే అవి నీతో లేకపోతే నీవు ఆనందించలేవు. నీవు దేవుని యందు ఆనందించటం నేర్చుకుంటే నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు సమృద్ధి ఉన్నా లేకపోయినా, నీకు అనుకున్నవి జరిగినా జరగకపోయినా, నీకు కష్టం ఉన్నా, బాధ ఉన్నా, వ్యాధున్నా, నీ పరిస్థితి ఏదైనా కానీ నీవు ఆనందించగలుగుతావు. సమస్యలో కూడా ఆనందించటం మనం నేర్చుకోవాలి. 4వ కీర్తన 7వ వచనంలో దేవుడు అధికమైన సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ భక్తుని వలె కొరతలో, లేమిలో దేవుని యందు ఆనందించటం నేర్చుకుందాం. అధికమైన సంతోషంతో నింపబడదాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.